కాకినాడలో నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు, హెయిర్ డూ కళాకారులు, కాకినాడ టౌన్ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఉప్పుటూరి బాలగురుస్వామి, శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు సభ్యుడు కొప్పిరెడ్డి నంకరాజు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు హెచ్ రామాంజనేయులు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు పావులూరి శ్రీనివాసరావు, తలుపులమ్మ లోవర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అట్టాడి వెంకటపతులను నాయ బ్రాహ్మణ సంఘం నేతలు సన్మానించారు. కార్యక్రమానికి సంఘ నాయకులు కింతాడ సత్యనారాయణ, బైలువుడి రామకృష్ణ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఉప్పుటూరి గంగాధర్, ఎంచారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించారని కోరారు. నాయ బ్రాహ్మణులకు రాజకీయంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, తద్వారా తమ వర్గ సమస్యలు శాసనసభలో బలంగా వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే నాయ బ్రాహ్మణులకు బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజ్ అవసరం లేకుండా సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు పూర్తి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని, 200 యూనిట్లు దాటిన తర్వాత మాత్రమే అదనపు వినియోగానికి ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కోవాడ శ్రీను, కెవ్వూరి అచ్యుత శ్రీనివాస్, జానకిరాం, బిందారు అప్పారావు, తామరావు, శ్రీధర్, పానకర్లపల్లి బాబు, పైన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ వనమాడి వెంకటేశ్వర గారి ఆశీస్సులతో నేను ఎంపిక చేయడం జరిగింది. వారు ఆధ్వర్యంలోనే నేను ఈ దేవస్థానంలో మా చైర్మన్ గారు ఏడుకొండల గారు సహాయ సహకారాలతో ఈరోజు నేను ఒక చిన్న వేదికను ఏర్పాటు చేసుకొని నా సోదరులైనటువంటి నా తోటి బోర్డు మెంబర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇక్కడికి రప్పించుకొని వారు మా పిలుపు మేరకు వాళ్ళందరూ వచ్చి మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు ముందుగా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మా పిలుపు మేరకు వచ్చినట్టు మా లోకల్లో ఉన్నట్టు బోర్డు మెంబర్లు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం చేస్తాను. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పున్నారో కూటమి తరఫున ఈసారి మాకు ఎమ్మెల్సీ అనేది మా కులానికి ఇవ్వాలి అనేది మా కులం యొక్క ప్రధాన కోరిక. ఆ కోరికను తీర్చాలని కూడా కూటమి ప్రభుత్వానికి మా యొక్క సవినయ విన్నపం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్వయంవరపు శ్రీనివాస్ గారు, ఈ జగన్నాథపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామనంటే దానికి కర్త కర్మక్రియ గోపి గారు, ఈ టెంపుల్ బోర్డు మెంబరు. వారికి మాకు సుపరిచితులు, చాలా కాలం నుంచి మాతో పాటు కుల సంఘాల్లో పనిచేసిన వ్యక్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సంఘానికి సేవ చేసిన సీనియర్ నాయకులు కింతాడ సత్యనారాయణ గారు, బైలుపూడి రామకృష్ణ గారు. వీళ్ళిద్దరూ మాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేర్లు ఈ రెండే. కులంలో చాలా కాలం నుంచి మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో, వీళ్ళతో పాటు కొంతమంది పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు కింతాడ సత్యనారాయణ, కాకినాడ. ఈ రోజున కాకినాడ నగరంలో జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ పాలక మండలిలో నియమితులైనటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరినీ తీసుకొచ్చి కాకినాడ నగరానికి తీసుకొచ్చి వారందరినీ కూడా సత్కరించుకుంటే అవకాశం మాకు దక్కినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం.